తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అధికార పార్టీ నేతల వేధింపులు మరోసారి మొదలయ్యాయి. ఈసారి ఏకంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా వైఎస్ఆర్సీపీ నేతకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణారెడ్డి గతంలో రాజకీయంగా చేసిన ఆరోపణలను అడ్డం పెట్టుకుని చర్చకు రావాలని బెదిరింపుకు దిగారు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఇవాళ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనపర్తిలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని, అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరామన్నారు. కృష్ణారెడ్డి గారిని గడిచినటువంటి 15 రోజులుగా అక్కడున్నటువంటి శాసనసభ్యులు, వారి అనుయాయులు ఫోన్ చేసి, మేము మీ ఇంటికి రామా, మీరు మా ఇంటికి వస్తారా చర్చించుకోవడానికి. ఈ చర్చలకి ఇళ్ళే అక్కర్లా, కానీ ఇళ్ళకు రాము, ఇంటికి వస్తాము అనేటువంటి బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో సహించరానిటువంటిది. ఎస్పీ గారికి ఈ ప్రేరేపించి ఏ విధంగా భౌతిక దాడికి పాల్పడాలనేటువంటి లక్ష్యాన్ని వారు చేస్తున్నారు. జరిగినటువంటి ఉదాంతాలన్నీ గడిచిన ఈ ప్రభుత్వం వచ్చిన 10 మాసాల కాలంలో ఆ విషయాలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను, జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వెళ్ళి ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఆయన ఎంతసేపు కూడా కక్ష సాధింపు, అరాచకం, ఇదే ఆయన ప్రవృత్తి. ముఖ్యంగా అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను అదిరించి బెదిరించి లాక్కోవడం, ఒకవేళ వాళ్ళు కానీ ఆ బెదిరింపులు కానీ లొంగకపోతే భౌతికంగా దాడులు చేసి వాళ్ళని హింసించడం, అదే ఆయన ధ్యేయం. మరి ఇందులో భాగంగానే మరి కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ టైంలో చేసిన ఆరోపణకి ఈ రోజున ఆయన ఫోన్ చేసి, మీ ఇంటికి నువ్వు వస్తావా, మా ఇంటికి నువ్వు వస్తావా, లేదంటే మీ ఇంటికి నన్ను రమ్మంటావా అని ఆయన స్వయంగా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ రకంగా మాట్లాడాడంటే వాళ్ళ ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉందా అన్నది మీరే ఆలోచించండి. ఆయన వందలాది కోట్లు నేను అవినీతి చేశానని గతంలో ఆరోపించారు. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే నువ్వు ఏమైతే మరి ఆరోపణ చేసావో ఆ అమౌంట్ మాకు ఇయ్యి. నీ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కృష్ణారెడ్డి గారు కానీ నిరూపించకపోతే వడ్డీతో సహా ఇస్తాడు. మరలా వీళ్ళ ప్రేరేపిత రాజకీయాన్ని ప్రోత్సహించి మమ్మల్ని ప్రేరేపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఒక ఉద్దేశంతో వారు రాజకీయం చేస్తూ ఉన్నారు అనపర్తి ఎమ్మెల్యే గారు. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆ ఆరోపణపై వివరణ ఇమ్మని నాకు స్వయంగా ఎమ్మెల్యే గారే ఫోన్ చేయడం, నువ్వు మా ఇంటికి వస్తావా లేకపోతే నన్ను మీ ఇంటికి రమ్మంటావా అని ఆయన చెప్పి ఫోన్లో అడగడం జరిగింది. ఆయన దగ్గర కూర్చుని ఈ వివరణలో ఎవరైతే ఏ ఆరోపణలు చేశామో వాటిలో ఏది నిజముందో ఏది అబద్ధం ఉందో చూసి దానిని బట్టి మీ నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది.